ఆదోని పట్టణంలోని విక్టోరియాపేటలో నోవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రిబ్బన్ కట్ ద్వారా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నాయకులు హాస్పిటల్ను ప్రారంభించారు. డాక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీరియాడిక్స్, ఆర్థోపెడిక్స్, లేజర్, లాపారోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఆదోనిలో మొదటిసారిగా లేజర్ సర్జరీలు ప్రారంభమవుతున్నాయని, చిన్నపిల్లలు, క్రిటికల్ గర్భిణీలు, 32 వారాల కంటే తక్కువ గర్భకాలంలో పుట్టిన శిశువుల చికిత్సకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడం హాస్పిటల్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ మా శ్రీనోవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. మా దగ్గర జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలు అందుబాటులో గలవు. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో గలదు. మా దగ్గర విరిగిన ఎముకలకు ఆపరేషన్స్, డెలివరీలు, సిజేరియన్ సెక్షన్స్, వీటితో పాటుగానే లాప్రోస్కోపిక్ సర్జరీలు అండ్ ఆదోనిలో మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీలను ప్రారంభిస్తున్నాం. మా దగ్గర ముఖ్యంగా గైనిక్ క్రిటికల్ కేసెస్, గైనిక్ లేదా గర్భవతుల్లో బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అలాంటి క్రిటికల్ కేసెస్ని కూడా డీల్ చేస్తాం సార్. వాటితో పాటుగా జనరల్ మెడిసిన్ డాక్టర్ ఫుల్ టైమ్గా అవైలబుల్గా ఉండడం వల్ల విష జ్వరాలు కానీ, బీపీ, షుగర్ లాంటి సమస్యలు కానీ టైంకు ట్రీట్ చేయగలిగే వెసులుబాటు కలదు మన దగ్గర. సర్జరీ విభాగానికి వస్తే లాప్రోస్కోపీ, చిన్న కోత, తక్కువ రక్తం స్రావంతో ఇక్కడ సర్జరీ చేయబడదు. అండ్ మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీ, మొలలు కానీ, నూతి లాంటి సమస్యలు కానీ, వీటన్నిటికీ కూడా లేజర్ ద్వారా చికిత్స అందించగలుగుతుంది. ఇప్పుడు లేజర్ అంటే చాలా మంది కర్నూలుకి వెళ్ళాల్సి ఉంటుంది, సో చాలా ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. మేము అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ అందరూ ఉపయోగించుకోగలిగే ప్రైజెస్లో లేజర్ సర్జరీలు లాంచ్ చేస్తున్నాము.